ఇన్ఫ్లుయెన్సర్ గా మొదట తన కెరీర్స్ ని ప్రారంభించి ఆ తర్వాత సెలబ్రిటీస్ అయిపోయారు కొంతమంది తారలు. ఈ కోవలోకి అలైక్య చిట్టి పికిల్స్ తో ఓవర్ నైట్ స్టార్లు అయిపోయారు ముగ్గురు సిస్టర్స్. ఇందులో రమ్య మోక్ష స్టైలే వేరు. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయి అయినప్పటికీ అబ్బాయి లాంటి గట్స్ ఉన్నాయి ఈ అమ్మడికి. ఇక రమ్య మోక్ష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎప్పుడు తన సోషల్ మీడియాలో ఏదో ఒక డాన్స్ వీడియోనో లేదా జిమ్ లో తన వర్కౌట్స్ వీడియోస్ నో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తను ఏ పోస్ట్ చేసినప్పటికీ నేటిజన్లు నానా రకాలుగా మాట్లాడుతున్నా ఐ డోంట్ కేర్ అన్నట్టు లెక్క చేయదు యముడు. రీసెంట్ గా రమ్య మోక్షకి ఐ లేజర్ సర్జరీ అయింది. అసలు రమ్యకి ఐ సైట్ ఉన్న విషయమే తెలీదు నేటిజన్లకి. తనెప్పుడు కూడా సోషల్ మీడియాలో స్పెట్స్ పెట్టుకుని లేదు. కానీ రీసెంట్ గానే రమ్య ఐకి లేజర్ సర్జరీ చేయించుకోవడం జరిగింది. తనకి కూడా తన అక్క సుమీలానే బ్లర్ గా కనిపించడం వల్ల ఐకి లేజర్ సర్జరీ చేయించుకుంది. బికాస్ రమ్య ఇంత త్వరగా ఐకి లేజర్ సర్జరీ చేయించుకోవడానికి బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఈ సీజన్ కి ఖచ్చితంగా రమ్య మోక్ష వెళుతుంది. సో అందువల్లనే రమ్య మోక్ష ఐకి లేజర్ సర్జరీ చేయించుకుందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రమ్య ఇది వరకు చాలా ఇబ్బంది పడేదట. తనకెవరూ కనిపించేవారు కాదట. ఇంట్లో ఒక్కసారి స్పెట్స్ కనిపించకపోతే చాలా నరకం చూసేదంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడి ఇప్పటి వరకు చేయించుకోవడానికి ఇప్పుడే కరెక్ట్ గా చేయించుకోవడానికి ఇంకొద్ది రోజుల్లోనే బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయిపోతుంది. దానికి కావలసిన పనులతో పాటు ఈ సర్జరీని కూడా చేయించేసుకుంది ఈ అమ్మడు. బికాస్ రమ్య మోక్షకి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఆటలు కూడా ఆడాలి. సో స్పెట్స్ పెట్టుకుని ఎప్పుడు ఆడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అందువల్లనే తను చేయించేసుకుంది. ఇక ఫైనల్ గా కొద్ది రోజుల్లో ఈ అమ్మడు వెళ్తుందనేసి తను అనౌన్స్ అయితే చేస్తుంది. మరి మీరు కూడా చేస్తే కామెంట్ బాక్స్ లో తెలిపి వీడియో లైక్ చేసి సెలబ్రిటీస్ కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.